ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో, తిమోతి నా దగ్గరకు వచ్చేటప్పుడు నీవు మార్కును వెంట పెట్టుకొనిరా, అతడు పరిచర్యకి నాకు సహాయంగా ఉపయోగంగా ఉంటాడు అని చెప్తున్నాడు. ఏ మార్కు? ఇందాక చదువుకున్నట్టు అపోస్తల కార్యాల గ్రంథము 15వ అధ్యాయము 37, 38, 39 వచనాలు మనం చదువుకున్నట్టయితే ఈ మార్కు వల్లే బర్నబా, పౌలు వేరైపోయారు. ఈ మార్కు పంపూలియాలో పని కొరకు పౌలు గారితో రాకుండా మార్గ మధ్యలో సువార్త సేవలో సహకారంగా కొనసాగుతానని వచ్చి మధ్యలో విడిచిపెట్టిన వాడిగా, మరి మధ్యలో వెళ్ళిపోవడం వల్ల కొన్ని అవాంతరాలు, ఆటంకాలు వారు ఒకవేళ ఫేస్ చేసి ఉండొచ్చు. అందుకే మరలా మార్కును వెంట పెట్టుకొని వెళ్దామంటే పౌలు గారు వద్దంటే వద్దని ఆయన చాలా వాదించడానికి సిద్ధపడ్డట్టుగా, వాదించినట్టుగా కూడా మనం చూస్తాము. ఏ మార్కు ఒకవేళ ఒకప్పుడు నీవు కూడా నీకు దేవుడిచ్చిన ఆధిక్యతను అంతగా తెలియక, ఆత్మీయ విషయాల మీద దృష్టి పెట్టేంత ఎదుగుదల లేక, ఆ మనస్సు లేక ఒకవేళ పోగొట్టుకున్నావేమో. ఒకప్పుడు దైవజనుడికి మరి ఆయాసకరంగా, ఇంటి వారికి ఆయాసకరంగా, దేవునికి ఆయాసకరంగా ఒకవేళ నీ బ్రతుకుండొచ్చు. మార్కు కూడా ఒకప్పుడు పరిచర్యలో రాకుండా విడిచిపెట్టిన వాడు, మనతో వద్దు అన్న సాక్ష్యం పొందాడు. సంఘాలలోకి అతన్ని అసలు చేర్చుకోవద్దు అన్న పౌలు గారే ఏమంటున్నాడో తెలుసా? తిమోతి, నీ వచ్చేటప్పుడు మార్కుని తీసుకొనిరా, అతడు పరిచర్యలో నాకు సహకారంగా ఉంటాడు అన్న సాక్ష్యాన్ని మార్కు పొందుకున్నాడు. మార్కు ఒకప్పుడు దైవజనుడికి నమ్మకస్తుడు కాదు, ఒకప్పుడు సువార్త సేవలో కొనసాగటానికి తగిన వ్యక్తి కాదు, తగిన వాడే కాదు, వద్దు అన్న పౌలు గారితో కూడా కొలస్సీ పత్రికలో 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకున్నట్టయితే, దైవజనుడైన పౌలు గారితో కూడా, అపోస్తలుడైన పౌలు గారితో కూడా చెరలో ఉన్నాడంట. చెరలో ఏ మెట్టుకొచ్చాడో చూడండి మార్కు. ఒకవేళ నేను ఇక పనికిరాను, నా జీవితంలో ఈ తప్పు జరిగిపోయింది, పాస్టర్ గారు చూస్తూనే నేను ఇలా చేశాను, దేవుడికి వ్యతిరేకంగా నేను ఇలా చేశాను, సంఘములోనే నేను ఇలా ప్రవర్తించాను, కాబట్టి నాకు ఇక అవకాశం లేదు అని నీవు అనుకుంటున్నావేమో. కానే కాదు. యవనస్తుడైన మార్కు ఒకరోజు సాక్ష్యము, అతడు పరిచర్యకి పనికిరాని వాడు, మనతో రావడానికి వద్దనే వద్దు అన్న మార్కుని అదే పౌలు గారు అంటున్నాడు, అతన్ని తీసుకొనిరా. అదే మార్కుని పేతురు నా నిజ కుమారుడైన మార్కు. ఎంత అద్భుతమైన మార్కులో మనం చూస్తాము. సమయం గడిచే కొద్దీ ఒకప్పుడు సువార్త సేవ కంటే పనికిరాడన్న మార్కు ఈరోజు దైవజనుడికి కుమారుడుగా, దైవజనుడు పరిచర్యలో ఏ పని